స్టూడెంట్స్, తల్లిదండ్రులు, మన పెద్ద పెద్ద మేధావులు, రాజకీయ నాయకులు అందరూ కష్టపడి చదివిపిస్తున్నాము. ఉన్న ఆస్తులు అమ్మి చదివిపిస్తున్నాము, భూములు అమ్మి చదివిపిస్తున్నాము, బంగారం అమ్మి చదివిపిస్తున్నాము అని అంటారు తప్ప ఒక్కరు కూడా గవర్నమెంట్లను అడుగుతలేరు. ఈ గవర్నమెంట్లు ఎందుకు హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తలేదని ఒక్కరు అడుగుతలేరు గవర్నమెంట్లని. ఇట్లా కష్టపడ్డది ఉన్న ఆస్తులు ఉన్నాయని అమ్ముకున్నాక ఫ్యూచర్ ఏముంటుంది? తల్లిదండ్రులకి ఏముంటుంది భవిష్యత్తు? పిల్లలకి ఏముంటుంది భవిష్యత్తు? మళ్ళీ అట్లా చూస్తే ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకు కన్ఫామ్గా జాబ్లు వస్తున్నాయి, కన్ఫామ్గా బాగుపడుతారు అంటే అది లేదు. మరి అది లేనప్పుడు ఉన్నది లేనివి అన్నీ అమ్ముకొని తర్వాత మళ్ళీ చేసేది ఏంది? ఇదే గవర్నమెంట్లు ఈ ఈ దేనికో ఉపయోగపడని పథకాలకు ఖర్చు పెట్టే బదులు ఈ హెల్త్ ఎడ్యుకేషన్కి ఖర్చు పెడితే ఈ పైసలన్నీ మిలిగిపోతాయి, ఈ ఆస్తులు ఉంటాయి, కొంచెము ఉన్న ఆస్తులు ఉంటాయి, బంగారం ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళ తర్వాత జాబ్ రాకపోతే ఏదో బిజినెస్ దాంతో చేసుకొని భవిష్యత్తులో పైకి రావడానికి ఛాన్స్ ఉంది. ఇట్లా ఈ అన్ని అమ్ముకొని చదివించుకుంటూ పోతుంటే ఛాన్స్ లేదు, భవిష్యత్తు ఉంటలేదు. అది కన్ఫామ్గా లేనే లేదు. 1,000,000 మంది చదివితే 2 లక్షల మందికి కూడా జాబ్లు వస్తున్నాయో లేదో. ఇప్పుడు తెలంగాణలో అంటారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని. మరి ఆ 30 లక్షల మంది నిరుద్యోగులు ఖర్చు పెట్టే కదా చదువుకుంది. వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంది? జాబులు లేవు, ఏం లేవు, ఉన్న ఆస్తులు అమ్ముకొని చదువుకున్నామని వాళ్ళే అంటారు. మరి ఇప్పుడు అలా ఫ్యూచర్ ఏంది? ఈ గవర్నమెంట్లు అందుకని ఆలోచించి కొంచెము మీకు నష్టమైనా సరే హెల్త్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఇవ్వాలి. ప్రపంచమంతా హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టి భవిష్యత్తులో రాణిస్తుంటే మనమేమో హెల్త్ ఎడ్యుకేషన్ మీద మన పైసలు, పబ్లిక్ పైసలు ఖర్చు పెట్టి ఉన్నదంతా అమ్ముకొని ఆగమవుతారు. ఇది చాలా దురదృష్టకరము. ఈ లీడర్లు, అమ్మనాయనలు ప్రెస్ మీట్లల్లో, ఈ న్యూస్లల్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని చదివిపిస్తారు, కష్టపడి చదివిపిస్తారు అని చెప్పకండి. అది వినడానికి సిగ్గుచేటుగా ఉంది. అది మీరు చెప్తుంటే మీకు ఆనందంగా ఉందేమో కానీ ఇక్కడ మాలాంటి వాళ్ళకు, పబ్లిక్కి వినడానికి సిగ్గుచేటుగా ఉంది. అది ఉన్న ఆస్తులు అమ్ముకొని దివాలా తీసినాక, ఉన్న బంగారం అమ్ముకొని దివాలా తీసినాక హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టడం అంటే సొంత పైసలు ఎంత దురదృష్టమో ఆలోచించండి. మొత్తం ఎట్లా తయారైందంటే ఇన్సూరెన్స్ అంటారు, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, మీరు పెట్టుకొని తర్వాత అంటారు ఎన్నో కారణాలు, ఏది ఫెయిర్గా లేదు. కాబట్టి ఈ లీడర్లు, ఈ పొలిటీషియన్స్, ఈ మేధావులు అందరూ మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అట్లా